బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారు. ఎలా చూస్తారు మీరు ఈరోజు? ఎందుకంటే 4 వారాలకు స్టే విధించిన సందర్భం ఉంది. ఇది గత కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి మొదలు పెట్టుకుంటే మాకు అన్ని కమిషన్లు కూడా మాకు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈడ 42% రిజర్వేషన్లు మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి మేము ఎంతో ఆశాభావం వ్యక్తం చేశాం. ఒకవైపు ఏమో మీరు స్థానిక సంస్థలకేమో నోటిఫికేషన్ విడుదల చేస్తారు, ఒకవైపు ఏమో ఇక్కడ స్టే విధిస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టు పోవాలి. సుప్రీంకోర్టులో మొన్ననే డిస్మిస్ చేశారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా మీరు 10% ఇంప్లిమెంటేషన్ చేశారని మేము ప్రశ్నిస్తాము. కాబట్టి ఇలా మా లాయర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిలబడి మాట్లాడి లోపల కూడా వాళ్ళు వాదించడం నిజంగా చాలా సంతోషం. అయినా కూడా మేము భయపడం. స్థానిక సంస్థలలో మా అభ్యర్థులను తప్పకుండా గెలిపిస్తాం. మీకు రెడ్డి నాయకులకు ఒక్కటే చెప్తా ఉన్నా, బిడ్డ మీరు మళ్ళా ఇవాళ మీరు వార్డు మెంబర్లు కూడా గారు. ఈరోజు 140, 137 కులాలు మీకు ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకమయ్యారు. ఇవాళ మనం అందరం కలిసిమెలిసి పనిచేసేవాళ్ళం అందరం కూడా. కాబట్టి ఇవాళ ఈ రోజు దేశమంతా చూసింది తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల మీద. కాబట్టి సుప్రీంకోర్టు ఏమిస్తుందో చూస్తాం. తప్పకుండా మేము అప్పీల్ అవుతాం, సుప్రీంకోర్టు కూడా పోతాం. ఇక్కడ కూడా మేము పెద్ద ఎత్తున చైతన్య యాత్రలు తీస్తాం, ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంటే 4 వారాలకు సంబంధించి స్టే ఇచ్చిన దాంట్లో కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది కదా. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారా లేకపోతే ఎలా? సచిన్ అక్కడ మీడియా పాయింట్ దగ్గర నుంచి హనుమంతరావు మాట్లాడుతుంటారు. ఒకసారి ఎక్కడికి మాకు స్టే ఇచ్చిన ఇప్పుడే మేము అందరం కూడా ఉన్నాం కాబట్టి రేపే మేము ఈరోజు కార్యాచరణను మొదలు పెట్టేసి ఏం చేయాలనేది డిసిషన్ తీసుకొని తప్పకుండా మేము సుప్రీంకోర్టు కూడా పోతాం. మేము మా తెలంగాణలో కూడా 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని చెప్తాం.